ఆస్ట్రేలియా మళ్ళీ ఓడిపోయింది. ఈసారి మ్యాచ్తో పాటు సిరీస్ కూడా కోల్పోయింది బంగ్లాదేశ్ చేతిలో. ఈరోజు జరిగిన సెకండ్ వన్డే మ్యాచ్లో బంగ్లాదేశ్ డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వర్షం మ్యాచ్కు అడ్డు తగిలిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఫస్ట్ ఓవర్ రెండో బంతికే వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్ మాత్రం ఆస్ట్రేలియాపై ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ చేసింది. అయితే మరోసారి బ్యాటింగ్ ఫెయిల్యూర్స్ వల్ల ఆ జట్టు 50 ఓవర్లు కూడా ఆడలేక 42 ఓవర్లకే 8 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. నిజానికి వర్షం రాకపోయి ఉంటే ఆస్ట్రేలియా ఖచ్చితంగా 50 ఓవర్లు కూడా ఆడకుండానే ఆల్అవుట్ అయ్యే పరిస్థితి ఉంది. ఒకనొక సమయంలో 22 ఓవర్ల లోపే 6 వికెట్లు కోల్పోయింది 81 పరుగులకి. ఆ టైంలో 7వ వికెట్కు ఆల్మోస్ట్ 100 పరుగులు పార్ట్నర్షిప్ అందించారు ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ మారస్ రాబిన్సన్. 55 పరుగులు. ఫాస్ట్ బౌలర్ బార్లెట్ బ్యాటింగ్లో రాణించడంతో 52 పరుగులు చేశాడు. వీళ్ళిద్దరూ 100 పరుగుల పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లేకపోతే ఆస్ట్రేలియా కనీసం 100 పరుగులు కూడా చేసే పరిస్థితి కనిపించలేదు. వీళ్ళిద్దరితో పాటు జాష్ ఇంగ్లీష్ 34 పరుగులు, అలెక్స్ క్యారీ 13 పరుగులు, గ్రీన్ 25 పరుగులు, ఓ మోస్తరు పరుగులు మాత్రమే చేశారు. ఇక మిగతా బ్యాట్స్మెన్లందరూ దారుణంగా ఫెయిల్ అయ్యారు. మరి ముఖ్యంగా టాప్ ఆర్డర్లో వరుస డకౌట్లు ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఫెయిల్యూర్స్ను మరోసారి కళ్ళకు కట్టినట్టు చూపించింది. మాథ్యూ షాట్, కుఫర్ కనోల్లీ, మాథ్యూ రెన్సా డకౌట్ అయిపోయారు. అలెక్స్ క్యారీ 13 పరుగులు చేశాడు. ఇలా వరుస బ్యాటింగ్ వైఫల్యాలతో ఆస్ట్రేలియా మరోసారి బ్యాటింగ్లో ఫెయిల్ అయ్యింది. బంగ్లాదేశ్ బౌలర్లు అద్భుతంగా కట్టుదిట్టంగా వికెట్లు తీయడమే కాకుండా కంట్రోల్ కూడా చేశారు. టస్కిన్ అహ్మద్ 1 ఓవర్ మెయిడింగ్ వేసి 33 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీస్తే ముస్తఫిజుర్ రెహమాన్ అద్భుతంగా బౌలింగ్ వేశాడు. 7 ఓవర్ల బౌలింగ్ వేసి 2 మెయిడిన్లు వేసి మరి 27 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. తన్వీర్ ఇస్లాం అనే కొత్త బౌలర్ కూడా 2 వికెట్లు తీశాడు. 10 ఓవర్ల బౌలింగ్ వేసి రన్స్ కూడా 45 పరుగులే ఇచ్చాడు. ఇలా బంగ్లాదేశ్ బౌలింగ్ సమిష్టిగా రాణించడంతో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు పరుగులు చేయలేక ఒకరికి మించి ఒకరు పెవిలియన్ బాట పట్టారు. ఆ తర్వాత బంగ్లాదేశ్ ఇన్నింగ్స్లో ఫస్ట్ ఓవర్ రెండో బంతికే ఫామ్లో ఉన్న టాంజన్ హసన్ అవుట్ అయినప్పటికీ ఆ తర్వాత బ్యాట్స్మెన్లు క్రీజ్ నిలదొక్కుని ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించారు. సౌమ్య సర్కార్ 42 పరుగులు, నజ్ముల్ హసన్ శాంటో 41 పరుగులు, తౌహిన్ హృదయ్ 40 పరుగులు. ఇలా ప్రతి బ్యాట్స్మెన్ కూడా 40+ రన్స్ చేయడంతో బంగ్లాదేశ్ ఈజీగా గెలిచింది. చివర్లో మెహదీ హసన్ మిరాజ్ 6-4తో మ్యాచ్ను ముగించాడు. 22 బంతుల్లో 22 పరుగులు చేసి ఆస్ట్రేలియా బ్యాటింగ్లోనే కాదు బౌలింగ్లోనూ దారుణంగా ఫెయిల్ అయింది. ఎంతో కొంత మెరుగ్గా రాణించిన బార్లెట్ 5 ఓవర్లు బౌలింగ్ వేసి 1 ఓవర్ మెయిడిన్ వేసి మరి 23 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీస్తే రెన్షా, గ్రీన్, జంపా, మెడ్రిత్ 1 వికెట్ తీశారు. కానీ ఇంకా వికెట్ తీయడంలో ఫెయిల్ అయ్యారు. దీంతో 5 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ జస్ట్ 35 ఓవర్లకే మ్యాచ్ను కంప్లీట్ చేసింది. ఆల్మోస్ట్ 7 ఓవర్లు ఇంకా మిగిలి ఉంచి దీంతో వరుసగా 2 వన్డేలు గెలిచిన బంగ్లాదేశ్ 3 వన్డేల సిరీస్ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. వన్డే క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ వన్డే సిరీస్ గెలవడం ఇదే మొదటిసారి.